ఇది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి సో సెలబ్రేషన్స్ బాగా చేయాలి. తనకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేశాను అండ్ తన కోసం కవిత రాసి విత్ లవ్ సింబల్ వేసాను. ఇంకోటి రెడ్ రోజు కూడా తీసుకున్నా. ఇంకా మెయిన్గా ఈరోజు తనకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. తను నా లైఫ్లో ఎంత స్పెషల్, తనని నేను ఎంత లవ్ చేస్తున్నాను, తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది ఈరోజు తనతో ఓపెన్ అవ్వాలి. సో నేను చెప్పకుండా తనకు కూడా తెలియదు కదా నా ఫీలింగ్స్. ఓకే, ఏమండి మీరేంది బయటకు వచ్చారు? నేనే లోపలికి వద్దాం అనుకుంటున్నా. వీడియో కాల్ మాట్లాడుతున్నారా? టైం చూస్తున్నావుగా, అందరు రిలేటివ్స్తో మాట్లాడుతున్నా. 10 minutes తర్వాత చేయొచ్చు కదా వాళ్ళకి వీడియో కాల్. అది ఒకటి పర్సనల్గా చెప్పాలి మీతో. సో నాకు నీతో మాట్లాడే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది ఇంపార్టెంట్ కాల్, అందరికి విషెస్ చెప్పుకోవాలి. నువ్వు వెళ్ళు. ఓకే, ఆ కాల్ అంత ఇంపార్టెంట్ అని నాకు తెలియదండి నిజంగా. సో సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఓకే అండి, గుడ్ నైట్. మీరు వీడియో కాల్ మాట్లాడండి. ఒక భార్యకి ఫస్ట్ తన భర్త హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఉంటారు చూశారు, లోకంలో అందరికీ చెప్తారు, పెళ్ళానికి చెప్తే మీరు దిగజారిపోతారు అన్న అపోహలో ఉంటారు. సో ఇక్కడైనా మారండి.